పెట్టాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభుల వారు సేవ ప్రారంభించే తొలి నాళ్ళల్లో ఆయన కూడా బాప్తిసం తీసుకొనవలసిన అవసరత వచ్చింది. ఎందుకంటే మనకు మాదిరిగా ఆయన తన మార్గాన్ని ఉంచటానికి. ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు జరిగిన ప్రక్రియ ఏంటంటే పరిశుద్ధాత్ముడు మరి పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చినట్లుగా, రాలినట్లుగా బైబిల్లో మనము స్పష్టంగా చదవగలం. ఆ తర్వాత ఆయన పరిచర్య పూర్తిగా మారింది. ఆయన సేవా విధానం, ఆయన జీవన శైలి విభిన్నంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగేంతగా ఆయన తన జీవితం ఆ విధంగా మార్చబడింది. చూడండి, బాప్తిసం తర్వాత మనం జీవించే విధానం చాలా ప్రాముఖ్యకరమైనది. చాలామంది బాప్తిసం తీసుకునే ఆ రోజుకు విలువనిస్తారు, కానీ మిగతా దినాలలో ఎలా ప్రవర్తించాలన్నటువంటి గ్రహింపు లేక ఈ రోజున సగటున ప్రతి క్రైస్తవుడు కానీ సగటున ప్రతి మనిషి తనకు నచ్చిన దారిలో తనకు నచ్చిన ఇష్టాల ప్రకారంగా నడిపించబడతా ఉన్నాడు. ఇట్లారా బాప్తిసంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ ఏమిటంటే మన పాపములు క్షమించబడతాయి. మన పాపములు క్షమించబడుతున్నాయి. నీరు ప్రాముఖ్యం కాదు, మనం తీసుకునే ఉద్దేశం ప్రాముఖ్యం. అలా అయితే హిందువులు కూడా గంగా నదిలో మునిగి తేలుతారు. వాళ్ళు కూడా చెప్పగలరు, మేము గంగా నదిలో మునిగేదానికి మీరు బాప్తిజంలో మునిగేదానికి పెద్ద తేడా ఏం లేదంటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏంటిదంటే వారు నీటికి ప్రాధాన్యతనిస్తారు, మనము నీటి యొక్క ఉద్దేశానికి మనం ప్రాధాన్యతనిస్తాం. మన ప్రాధాన్యత నీటికి కాదు, మన ప్రాధాన్యత నీరుకు కాదు. మనం ఎందుకోసం తీసుకుంటున్నామో సమస్తమును కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అందుకే నీరే ప్రాముఖ్యమైతే దాదాపుగా ఒక 1000 లీటర్ల ట్యాంకీలో మినరల్ వాటర్ని నింపేసి ఆ మినరల్ వాటర్లో కూడా మనం బాప్తిసం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీరు ప్రాముఖ్యమైతే. దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాలలో ఎంతో వివిధమైనటువంటి సందర్భాలలో సేవకులు అనబడిన వారు విశ్వాసులకి వివిధమైన రీతులుగా బాప్తిసం ఇచ్చినట్లుగా అక్కడక్కడ కూడా మనం చూడగలుగుతాం. ఒకసారి మా చిన్నాన్న గారు జేమ్స్ అంకుల్ గారు వెస్ట్ బెంగాల్లో సేవ చేస్తున్నారు. బైబిల్ టీచర్, బైబిల్ కాలేజ్ రన్ చేస్తున్నారు. ఒకసారి నేను మా చిన్నాన్న గారు సేవ విషయం ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సందర్భం ఆయన తెలియజేశాడు. ఏంటంటే వీలు లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, ఇక వేరే సమయం లేదు, ఇక అలాంటి పరిస్థితుల్లో డ్రైనేజీలో బాప్తిసం ఇచ్చారట. డ్రైనేజీ వాటర్ ఉంటుంది కదా, ఆ డ్రైనేజీ వాటర్ ఇక బాప్తిసం తీసుకోవాలని వచ్చిన వాని ఆసక్తి వాడిది. అయ్యా, ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నాకు నీరు ప్రాముఖ్యత కాదు, నేను ప్రభు బిడ్డగా మార్చబడాలి, నా హృదయం మార్పు చెందింది, నేను దేవునికి సొంతం అవ్వాలి అని చెప్పిన మరుక్షణమే చుట్టుపక్కల ఎక్కడ చూసిన నీళ్ళు కనబడట్లా. సో వెంటనే అక్కడ డ్రైనేజీ కనబడతాయి. అయ్యా, ఇదిగో నాకు ఈ డ్రైనేజీ కనబడుతుంది, ఇందులో నన్ను ముంచేసేయండి. కాబట్టి నీరు ప్రాముఖ్యం కాదు, నీరు ప్రాముఖ్యం కాదు, కానీ ఉద్దేశం మనకు ప్రాముఖ్యం. బాప్తిసం అనగా విశ్వాసపు ఒప్పుకోలు. చెప్పండి, ఏంటిది బాప్తిసం అంటే బాప్తిసం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, మనము ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో ఆ నిజ దేవుణ్ణి మన హృదయముతో మనం విశ్వసిస్తున్నాం. ఏమని? సర్వాన్ని సృష్టించింది ఇదిగో ఈ యేసుక్రీస్తు ప్రభుల వారే, నా కొరకు పరిశుద్ధనగా ఈ లోకానికి వచ్చిన వాడు, నా పాపములను క్షమించటానికి, నా పాపాన్ని తొలగించి పరిశుద్ధనగా నన్ను మార్చి తన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికై కన్య మరియ గర్భములో దేవుడు జన్మించి లోకానికి వచ్చి నా కొరకు మరణించి
శ్రమలు అనుభవించి దెబ్బలు అనుభవించి 3వ దినాన తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఇది విశ్వాసం. బాప్తిసం తీసుకుంటున్నామంటే అర్థం ఏమిటో తెలుసా? యేసయ్యను మొదటి ప్రక్రియ, మొదటి మెట్టు ఏంటంటే మన హృదయం ద్వారాగా మన హృదయంలో యేసయ్యను మనం ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. యేసయ్యను మనం ఒప్పుకుంటున్నాం, యేసయ్యను మనం ఒప్పుకుంటున్నాం. దాని బిడ్డలారా, ఇది మొదటి మెట్టు, మొదటి ప్రక్రియ. దాని తర్వాత జరిగే ప్రక్రియ ఏమిటంటే యేసుక్రీస్తును మనము అంగీకరించినప్పుడు, మన హృదయంలో స్థిరపరచుకున్నప్పుడు, ఆ బాప్తిసం తీసుకునే క్రమంలో జరిగే ప్రక్రియ మనకు తెలియకుండా మన జీవితం అంతటి విషయంలో మనకు జరిగే ఒక తెలియని కార్యం ఏంటంటే జన్మ కర్మ చేసినటువంటి ప్రతి పాపములు, తెలిసి చేసిన పాపములు, తెలియక చేసిన పాపములు, పొరపాట్లు, అతిక్రమాలు అన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం కార్చబడిన ఆ శిలువ రక్తం మన బాప్తిసం తీసుకుంటూ ఉండగా మన పాపములన్నీ కూడా కడిగి వేస్తుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇట్లారా, ఒక్కసారి క్రీస్తు రక్తము చేత మన పాపములు కడగబడిన తర్వాత మన పాపములు ఎక్కడ ఉంటాయి తెలుసా? ఇప్పుడు నీళ్ళలో మనం బాప్తిసం తీసుకుంటున్నాం కదా, ప్రవహించే నీళ్ళల్లో బాగా ఫ్లో ఉన్నటువంటి నీళ్ళల్లో బాప్తిసాలు ఇస్తూ ఉంటారు దాదాపుగా చాలా వరకు. దాని బిడ్డలారా, ఆ నీటిలో బాప్తిసం తీసుకున్నటువంటి అనుభవాలలో మనం తీసుకున్న బాప్తిసం ద్వారా పాపములు, మనం చేసిన పాపములు, మనలో ఉన్న పాపములు ఏమవుతున్నాయంటే అవి ప్రవాహములో కొట్టుకొని పోయి ఆ నీళ్ళ ప్రవాహాలు చిన్న కాలువ, పెద్ద కాలువ, అన్ని కాలువలు మిక్స్ అయ్యి కాలువలు నదుల్లోకి వెళ్ళిపోయి, నదులు సముద్రాలకు వెళ్ళిపోయి, ఆ సముద్రాలకు వెళ్ళిన నీ పాపము ఎక్కడికి వెళ్తుందో తెలిసే చివరికి ఆ అగాధంలోకి వెళ్ళిపోతుందట. నీ పాపము మన జన్మతః కర్మతః చేసినటువంటి ఆలోచన ద్వారాగా, ఊహల ద్వారాగా, నడవడికల ద్వారాగా, మాటల ద్వారా, చూపుల ద్వారా, చేతుల ద్వారా మనము చేసిన ప్రతి పాపం, మనము జరిగించిన ప్రతి పాపపు క్రియ ఏమవుతుందంటే ఆ నీళ్ళలో కొట్టుకొని పోయి యేసయ్య ఎక్కడ పడేస్తున్నాడు తెలుసా? సముద్ర అగాధంలో పడేస్తున్నాడట. గత దినములో మీకు చెప్పాను కదా, చాలామంది మనుషులు ప్రయత్నం చేస్తున్నారట, ఎక్కడికి వెళ్ళాలని? సముద్ర చివరి అడుగు మట్టానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరి వల్ల కావట్లేదట. కానీ ఒక్క మనిషి మాత్రమే సముద్ర మట్టానికి చేరుకోలేకపోక కొంచెం దరిదాపుల్లో వెళ్ళగలిగాడు. అది కూడా చాలా రిస్క్ చేశాడు, తన ప్రాణాలను చాలా రిస్క్ చేసి కష్టపెట్టి దేవుని బిడ్డలారా మరి తిరిగి రావటం జరిగింది. ఆయన అంటాడు కదా, సముద్ర అగాధంలోనికి వెళ్ళటం ఎవరి సాధ్యం కాదు, ఏ మిషన్ని మనం పంపించలేం, అగాధంలో ఏముందో ఎవరికి తెలియదు. ఎవరు కూడా ఇంతవరకు అగాధంలోనికి, ఆ సముద్రం యొక్క మెయిన్ డెప్త్ స్పాట్లోకి ఎవరు వెళ్ళలేదని మనుషులు కూడా ఎంతోమంది స్కాలర్స్ తెలియజేస్తున్నారు. ఆ అగాధంలో ఏముందని మనుషుడు ప్రయాసపడుతున్నాడు కనుక్కోవాలని. కానీ బైబిల్ ముందుగానే చెబుతున్న విషయం ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు ఆ అగాధంలోనికి ఎందుకు మనుషుల్ని నడిపించలేకపోతున్నాడు? ఆ అగాధం వరకు దేవుడు ఎందుకు మనిషిని పరిమితం చేశాడు తెలుసా? అక్కడ మనుషుల పాపములన్నీ ఏమయ్యాట? అగాధంలో కూర్చబడిపోయాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక మనుషుడు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఆ పాపములన్నీ కూడా ఏమవుతున్నాయంటే మరలా జ్ఞాపకము చేసుకోలేనంతగా యేసయ్య మన పాపములన్నీ తొలగించి వేసేసాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటుంది, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేసేది. మీకు ఒక విషయం తెలుసా? ఆ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు బండలు మనం గడుగుతామండి. ఎప్పుడు తుడుస్తాం చెప్పండి? ఇంటిని ఎప్పుడు మనం తుడుస్తాం? ఒకటి, చీపురతో ముందు పైపే దుమ్ము తీసేయాలి, చీపురలతో తీసేయాలి. దాని తర్వాత ఏం చేస్తాం? బకెట్లో నీళ్ళు పెట్టుకొని ఏదో ఒకటి బట్టనో లేకపోతే కర్రనో ఏదో ఒకటి తీసుకొని దాని ముందు కడుగుతాం. బండలన్నీ కడుగుతాం.
కడిగిన తర్వాత చివరిలో చేసే పని ఏంటంటే తుడిచేస్తామన్నమాట. ఇక తుడిచేసిన తర్వాత ఇంకా మరల శుభ్రం చేయడానికి ఏమైనా ఉందా? దేవుడు కూడా అంటున్నాడు, ఒరే నీ పాపాలను నేను జ్ఞాపకం చేసుకుని మాత్రమే కాదు, నీ పాపములను నీ అతిక్రమములన్నిటినీ నేనేం చేస్తాను అంటున్నాడట, తుడిచేశాను. దేవుని బిడ్డలారా, బాప్తీసమునకు ముందు నువ్వు చేసిన పాపాలు జ్ఞాపకంలోనికి రావచ్చేమో, కానీ బాప్తీసం తర్వాత క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత నీ దేవుడే అంటున్నాడు, ఒరే నీ పాపాలను నీ జ్ఞాపకం చేసుకోను అని దేవుడే చెబుతుంటే, చాలామంది బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా, అయ్యా నేను మొన్న ఈ పాపం చేసిన, ఆ 10 ఏళ్ల కిందట ఈ పాపం చేసిన, ఈ 5 ఏళ్ల కిందట ఈ పాపం చేసిన. దేవుడే నీ పాపములను జ్ఞాపకం చేసుకోకుండా సముద్రగాధంలో పడవేస్తే ఆయన వీపు వెనక భాగంలో పడేసాడట పాపాలను. అంటే అర్థం చేసుకోండి, వీపు వెనక భాగం మనం ఎప్పుడు చూసేది? ఆయన ముఖాన్ని చూడలేకపోతుంటే, ఆయన ఎదుట ఉన్న భాష్యాన్ని మనం చూడలేకపోతుంటే ఇక వెనక భాగాన్ని మనం ఎలా చూడగలుగుతాం? కానీ మన పాపములన్నీ ఆయన సముద్రగాధంలోను, తర్వాత చాలా దూరములోను, తూర్పుకును పడమట్టుకుని ఎంత దూరం ఉన్నదో మన పాపములను మన నుంచి అంత దూరం చేస్తున్నాడట. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు లోకము దృష్టికి అపవిత్రుడే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఏమవుతావు తెలుసా? నీవు నీతిమంతుడివి, పరిశుద్ధునివి, పరిశుద్ధురాలు అవుతావు. బాప్తిసం తీసుకున్న తర్వాత నుంచి మీ హృదయాలలో ఒక నిశ్చయత ఉండాలి. ఏమిటంటే, నేను నీతిమంతురాలిని, నేను పరిశుద్ధుణ్ణి అన్న నిశ్చయత మీలో ఉండగలగాలి. విశ్వాసం. ఏ విధంగా ఈ బాప్తిసం తీసుకోవాలో దేవుడు ఒక మాట రాశాడండి. ఏంటంటే, మారు మనసు పొంది, మొదటి అనుభవాలు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాలి. దేనికోసం బాప్తిసం చెప్పండి? దేనికోసం బాప్తిసం? చాలామందికి బాప్తిసం అంటే దేని కొరకు అంటే, చాలామందికి పెళ్లి కొరకు బాప్తిసం. మందిరాలలో పెళ్ళిళ్ళు చేయాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? అలాంటి రూల్ పెట్టేశారు. కానీ నాకు తెలియక అడుగుతాను, పెళ్ళికి బాప్తిసానికి అసలు సంబంధం ఏంటిదో? దానికి దీనికి పెద్ద సంబంధం ఉండదు, అసలు వ్యత్యాసమే ఉండదు. ఇంకొకడు అంటాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకుంటానండి అని అంటాడు. ఉద్యోగానికి బాప్తిసానికి ఏం సంబంధం రా? నువ్వు పరలోకానికో నరకానికో పోయేటప్పుడు ఈ యొక్క ఉద్యోగం నీతో పాటు వస్తుందా? గమనించండి, బాప్తిసం అనేది అది భౌతిక సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. భౌతికమైన క్రియల కోసం కాదు. బైబిల్ సెలవిస్తున్నది ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తమై. దాని తర్వాత ఇంకొకటి లేదు. ఇంకా పాప క్షమాపణ నిమిత్తమై. బాప్తిజం తీసుకుంటే దయ్యాలు పోతాయంట, బాప్తిజం తీసుకుంటే రోగాలు పోతాయంట, బాప్తిజం తీసుకుంటే పెళ్ళ అవుతుందంట, బాప్తిజం తీసుకుంటే ఎంత నాన్ సెన్స్, అంత ట్రాష్. ఇది డూప్లికేట్ ఒకవేళ నేను చెప్తున్నాను, మీలో ఎవరైనా పెళ్లి కోసం ఇది వరకు మీరు బాప్తిజం తీసుకుని వారైతే ఆ బాప్తిజం దేవుని దృష్టిలో ఎంత మాత్రం చెల్లదు. మీరు తిరిగి మరల మంచి సిద్ధపాటు కలిగి బాప్తిజం తీసుకోవాలి. ఉద్యోగం కోసమో భౌతిక పరమైన వాటి కోసం బహుశా మీరు బాప్తిజం తీసుకునే వారైతే అది బాప్తిజం కాదు నా దేవుని దృష్టిలో. మీరు మరలా నూతన పరచబడి బాప్తిజం తీసుకోవలసిన అవసరం ఉంది. మీరు మారు మనసు పొందాలి. బాప్తిజం అంటే ఏమనుకున్నావు? కేవలం 3 సార్లు సేవకులు దైవజనులు 3 సార్లు నీళ్ళలో ముంచి లేపుతారు, ఆ తర్వాత నుంచి వైట్ బట్టలు వేసుకుని మందిరానికి రావచ్చులే, ప్రభు బల్లారాధనలో పాల్గొనొచ్చు. నో, ఆగు. ఆ బల్లారాధన వరకు ఆగు. ఏంటి బాప్తిజం అంటే అదొక ఆచారం లాగా అనుకున్నా. క్రైస్తవులము కాబట్టి ఎప్పుడో ఒకసారి బాప్తిజం తీసుకోవాలి కాబట్టి బాప్తిజం తీసుకున్నామన్న ఆలోచన ఏమన్నా ఉందా నీలో? నో. ఇది ఆచారములకు సంబంధించింది కదా. నీవు క్రైస్తవుడవై ఉన్నావు కాబట్టి నీకు బాప్తిజం అవసరమని కాదు. నీకుగా ఎప్పుడైతే నీవు పాపివి,
నీ పాపములకు క్షమాపణ కలగాలి, నీ పాపములను క్షమించడానికి నీకంటూ ఒక పరిశుద్ధుడు కావాలన్న అవసరత నీకుగా ప్రేరేపణ గ్రహింపు నీకు వచ్చినప్పుడు, అప్పుడు విశ్వాసముతో నీవు బాప్తీసపు అనుభవములలోనికి నువ్వు రాగలగాలి. ఇంకొకటి, ఈ బాప్తిసం అనేది అందరికీ సంబంధించింది కాదు, వ్యక్తిగతానికి సంబంధించింది. వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా, బంధువునికి చెప్పాలా, భర్తకు చెప్పాలా, భార్యకి చెప్పాలా, నో 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 ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, చెప్పినా తప్పు లేదు. ఇది నీకు సంబంధించింది, ఇది నీ ఆత్మకు సంబంధించింది, ఇది నీ జన్మతః కర్మతః చేసిన పాప క్రియలకు సంబంధించిన బాప్తిసం. అందరూ ఒప్పుకుంటే తీసుకుంటారండి. అందరూ ఒప్పుకోవడం ఏంటి? అందరూ కలిసి పరలోకానికి వెళ్తారా? కొంచెం ఎత్తు పల్లాలు ఉంటాయి. బైబిల్ సెలవిస్తుంది, నీకు నీవే నీ మట్టుకు నీవు భయభక్తులు నిలిపోయిండు అని వాక్యం సెలవిస్తుంది. బిడ్లారా, బాప్తీసపు అనుభవాల ద్వారాగా మన మనసు మారాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినట్లుగానే మన పాత పురుషుడు అనగా బాప్తిసం ద్వారా మనం ఏమవుతున్నామంటే, పాస్టర్గా మిమ్మల్ని అందరినీ కప్పి పెడతా, పాస్టర్గా నేను మిమ్మల్ని అందరిని పాతి పెడుతున్నాను. పాతి పెట్టే క్రియే, ఇంకో మాట చెప్పాలంటే, భూస్థాపన ఆరాధన. బాప్తిజానికి ఇంకో అర్థం ఏంటంటే భూస్థాపన ఆరాధన. చెప్పండి, ఏంటిది? ఏంటి భూస్థాపన? ఏంటి భూస్థాపితం చేయాలి? నీ పాత పురుషుడు, పాత కృపన్న ఏమవ్వాలి? పాతి పెట్టబడాలి. పాత కృపన్నగా ఉన్నప్పుడు ఏమై ఉన్నాడు తెలుసా? పౌలు అంటాడు, పూర్వం ఎలా ఉన్నాడట? హింసకుడను, దూషకుడను, హానికరుడను. పూర్వం ఇలా ఉన్నాను, ఎప్పుడైతే నూతన పరచబడ్డానో, నా పాప పురుషుణ్ణి, నా పాత స్వభావం ఎప్పుడైతే నేను పాతి పెట్టానో, నేను ప్రభు వలన కనికరాన్ని పొంది నవీన స్వభావాన్ని నేను ధరించుకున్నాను. హల్లెలూయా. బాప్తిసం ద్వారాగా నీవు ఏమవుతున్నావంటే, నీ స్వభావం ఏమవుతుందంటే, నీ జీవితం ఏమైపోతుందంటే పాతి పెట్టబడుతుంది. క్రొత్త పురుషునిగా, అప్పుడే జన్మించిన వాడిగా నువ్వు దేవుని సన్నిధిలో ఒక దేవుని బిడ్డగా ఉంటావు. మీకు విషయం తెలుసా? బాప్తీసం తీసుకున్న తర్వాత ఒక అద్భుతమైన వస్త్రం మీకు ఇవ్వబడుతుందండి. ఆ వస్త్రం ఏంటో తెలుసా? నా యేసయ్యను ధరించటమే గొప్ప వస్త్రం అది. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో ఇంతవరకు వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసా? దిగంబరులై ఉన్నారని అర్థం. బట్టలు లేని వారి వలె మనం ఉన్నామని అర్థం. బాప్తిజం తీసుకోవటం ద్వారాగా మనం ఏమవుతున్నాం? యేసయ్యను ఒక వస్త్రము వలె మనం ధరించుకుంటున్నామని అర్థం. మెట్టుకు యేసుక్రీస్తును మీరు ధరించుకొని ఉండండి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, బాప్తిజంలో మన పాత చూపులు, సినిమాలు చూసే అలవాట్లు, సీరియళ్ళు చూసే అలవాట్లు, ఏమండి బూతులు మాట్లాడే ఆ అనుభవాలు అన్నీ కూడా పాతి పెట్టబడాలి. మారు మనస్సు అంటే కేవలం నీ హృదయానికి సంబంధించినది మాత్రమే కాదు బిడ్డలారా. మారు మనసు అంటే నీ బట్టలకు కూడా రావాలి. నువ్వు వేసుకున్న బట్టలకు కూడా నీ మారు మనసు రావాలి. నీవు జీవించే జీవిత విధానానికి మారు మనసు రావాలి. నీవు మాట్లాడే మాటలకు, నీ నాలుకకు మారు మనసు రావాలి. మీ చూపుకు కూడా మారు మనసు రావాలి. నీవు నీళ్ళలో మునిగేటప్పుడు తల మాత్రమే మునగదు సుమా, నీ చేతులు మునుగుతాయి, నీ కాళ్ళు మునుగుతాయి, నీ కళ్ళు మునుగుతాయి, నీ చెవులు మునుగుతాయి. అనగా సర్వము కూడా ఏమవుతున్నావు చెప్పండి? అంత శుద్ధీకరించబడుతుంది. వాషపోతున్నావు నీవు. నీ ఆత్మకు ఉన్న మలినమంతా తొలగించబడిపోతా ఉంది. హల్లెలూయా. బాప్తిసపు అనుభవం అది. బాప్తిసం అంటే ఇంకేంటో తెలుసా? దేవునితో మనము ప్రధానము చేయబడటం, ఎంగేజ్మెంట్. దేవునికి మనకు జరిగే ఎంగేజ్మెంట్. ఎవరెవరండి ఈరోజు బాప్తిసం తీసుకునేది? ఎవరెవరు? మీకు ఈరోజు ఎంగేజ్మెంట్ అనమాట.
మీ ముగ్గురులకి ఈరోజు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఎంగేజ్మెంట్ రోజున ఎంత హడావిడి ఉంటుందో తెలుసా? భూమి మీద కనబడదు కానీ పరలోకంలో గొప్ప హడావిడి ఉండబోతుంది ఈ రోజున. స్తోత్రం చెబుతాం గట్టిగా. ఈ రోజున పరలోకంలో గొప్ప విందు ఉండబోతుంది. ఈ ముగ్గురు కోసం కోటాను కోట్ల దేవదూతలకు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు గొప్ప విందు జరగబోతుంది. వాస్తవానికి మనం జరుపుకోవాలి విందు. మనం లేకుండా అక్కడ విందు జరుగుతుంది. హల్లెలూయా. దేవునితో మనకు జరిగే ప్రధాన కార్యం, అసలైన పెళ్ళి ఒకటి ఉందిలేండి. ఆ పెళ్ళి చేయబడాలంటే ముందేం జరగాలి? అది నేను నిన్ను ప్రధానము చేసుకుందు. మనం ఆయనను చేసుకోవడం కాదు, ఆయనే బాప్తిసం ద్వారాగా దేవుడే దిగి వచ్చి మనతో ఏం చేస్తున్నాడు? ఆ ప్రధానం ఉంటుంది హోషేయ గ్రంథంలో. ఆ ప్రధానము దేనికో తెలుసా? బాప్తిసం తీసుకుని దేనికో తెలుసా? నీవు నిత్యము నాకుండునట్లుగా. ఇక బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు ఎవరి మనిషి అవుతావు తెలుసా? నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి. ఎన్నో అధ్యాయం హోషేయ గ్రంథం? 2వ అధ్యాయము 19వ వాక్యం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి. సాక్షులుగా ఎవరిని పెట్టాడు తెలుసా? మరి ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు సాక్షులు ఉండాలిగా. ఆ సాక్షుల్ని ఎవరిని పెట్టాడు తెలుసా? 21వ వచనం. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమండి, పంచభూతాలు కూడా దేవుడు సాక్ష్యం పెడుతున్నాడు. పంచభూతాలు కూడా ఏమవుతున్నాయి తెలుసా? ఈ విందులో పాల్గొంటున్నాయి. మనం బాప్తిసం తీసుకునేటప్పుడు ఇదిగా జరిగే ఇన్ని పరిణామాలు మన కంటికి కనబడకుండా ఉండొచ్చు, కానీ దాని బిడ్డలారా జరిగే ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి. బిడ్డలారా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆత్మ సంబంధముగా. ఆత్మ నేత్రాలు తెరవబడితే సంతోషం. ఆత్మ నేత్రాలు తెరవబడితే ఇదిగో ఈ కార్యాలన్నీ మన కన్నులు చూస్తాయి. ఇట్లారా బాప్తిజంలో ఉన్న ప్రాముఖ్యత ఇది. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఎలా జీవించాలంటే ఒక మాట చెప్పి నేను ఇక ముగింపులోనికి నేను తీసుకుని వస్తాను. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం. బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఇది చాలా ప్రాముఖ్యం. 2వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఈ లోకానికి మీరు ఏమై ఉండాలి తెలుసా? వేరై. మరి మన దగ్గర బాప్తిసాలు అంటే ఎట్టనే ఉంటాయి, మరి మనం ఇచ్చే బాప్తిసాలు ఎట్టనే ఉంటాయి. నేను బిడ్డలారా, బాప్తిసమునకు ముందు బాప్తిసమునకు తర్వాత జీవించే జీవితం చాలా వేరుంది. బాప్తిసమునకు ముందు లోకముతో కలిసి నడిచావు, కానీ బాప్తిసం తర్వాత నీవు ఇక నిత్యము ఆయన మనిషిగా మార్చబడిన తర్వాత ఇక నీ బ్రతుకులో ఇక నీ ఇష్టాలు నీ చిత్తాలు అన్నీ చంపేసుకునేయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రయాణాన్ని కొనసాగించాలి. బాప్తిసం తీసుకొని బయటకు వస్తారు చూసారా, అప్పుడు హృదయంలో ఒక తీర్మానం చేసుకోండి, యేసయ్యా ఈ దినము నుండి నీ చిత్తమే నా బ్రతుకులో నెరవేరునుగాక. మీరు ఈ మూర్ఖులకు తరం వారికి ప్రత్యేకంగా ఉండాలండి. ఈ లోకం విభిన్నమైన పద్ధతులతో, విభిన్నమైన ఆచారాలతో, విభిన్నమైన పోకడలతో దేవునికి విరోధముగా నడుచుకుంటుంటే
దేవుని బిడ్డలముగా ఈ లోకానికి విరోధముగా మనం నడిపించబడి, దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి. 71వ కీర్తన 9వ వచనం దావీదు భక్తుడు అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటాడు. నిజమే, మన పద్ధతులు. ఎందుకంటే లోకం కొట్టమంటే, ఎవరైనా మనల్ని కొడితే కొట్టమని చెబుతుంది లోకం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుని బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? కొట్టమంటే తిరిగి ప్రేమిస్తారు. అలా ప్రేమిస్తే లోకానికి వింతగా, అలా ప్రేమిస్తే లోకానికి వింతనే. పరిశుద్ధాత్మతో నిండుకొని ఆరాధిస్తుంటే, ఒక శక్తి చేత నింపబడి అన్య భాషలతో స్తుతిస్తుంటే అది లోకానికి వింతగా కనబడతాం. ఆమేన్. అపోస్తలులు మేడగదిలో 120 మంది కలిసి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు అక్కడ వాళ్ళ శబ్దాలు విని వచ్చిన వారందరూ చూసి అంటారు కదా, ఏంట్రా వీళ్ళు కొత్త మద్యముతో నిండుకున్నారా అంటే వాళ్ళ కళ్ళకు వాళ్ళు ఎలా కనబడ్డారో తెలుసా? కొత్తగా కనబడ్డారు, ప్రత్యేకంగా కనబడ్డారు, వింతగా కనబడ్డారు. ఎట్లారా మనం ఆరాధించే దేవుడు యోవేలు గ్రంథంలో ఉంటుంది, నేను మీ కొరకు వింత కార్యములను జరిగించేదను అని ప్రభు చెబుతున్నాడు. లోకానికి మనం వింతగా ఉండాలండి. మన పద్ధతులు వేరుగా ఉండాలి. మన స్థితిగతులు, మన నడవడికలు వేరుగా ఉండాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం జీవించే జీవితం ప్రభుకు చాలా నమ్మకంగా ఉండాలి. ఒక్కసారి ఏసైతో మనకు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండగా బిడ్డలారా, ఆ తర్వాత మన జీవితం అంతా ఏసైకు నమ్మకంగా మన బ్రతుకును ముందుకు కొనసాగించాలి. లోకానికి వేరుగా దేవునికి అనుకూలముగా మన బ్రతుకును మనం ముందుకు కొనసాగించినట్లయితే దుని బిడ్డలారా, గొప్ప జీవితానికి కృప కలిగిన బ్రతుకుకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకందరికీ ప్రత్యేకించి బాప్తిసం తీసుకొనై ఉన్న బిడ్డలకు దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.